ఢిల్లీలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఇక రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న విషయంపై సబ్ కమిటీ చర్చించింది. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక రైతు ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి రైతు భరోసాను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రెడ్డిగా తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఇక రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది? ఇంతకుముందు అనుకున్నట్లుగా సాగు చేసే ప్రతి రైతుకి ఇస్తారా, లేదంటే దీంట్లో ఉన్న షెడ్యూల్ని మార్పు చేసినట్లు ఏమైనా తెలుస్తా ఉందా? ఎస్ వరుణ్, రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ అయితే సమావేశం అయితే ముగిసింది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇటు పంట పండించేటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఒక ప్రాథమికంగా అయితే చర్చ అయితే జరిగింది. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్ కూడా జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జనవరి 14 నుండి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను తయారు చేసి నివేదికను కేబినెట్ కు 4వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ లో ఇది అప్రూవల్ అయిన తర్వాత ఇప్పటికే దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా అసెంబ్లీలో జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసా సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటన చేసి 14వ తారీఖు నుండి రైతు భరోసా ఇచ్చేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో అంటే గతంలో ఇప్పుడున్నటువంటి మొత్తం సుమారుగా 69 లక్షల వరకు రైతులు ఉన్నారు. ఈ 69 లక్షల రైతులకు సంబంధించినటువంటి 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 92,000 మంది ఉన్నారు. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 68 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించి కొంతమంది ఫీల్డ్ మీద ఆ, ఉండకుండా కొంతమంది రికార్డ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అంటే డ్రై భూమిని అంటే ఆ ఎక్కడైతే చెట్లు, గుట్టలు, పుట్టలు ఇట్లాంటి భూములను సేద్యం చేయనటువంటి భూములను అన్నిటి కూడా రైతు భరోసా తీసుకున్నటువంటి వాళ్ళు సుమారుగా ఆ పోయినసారి 21,000 కోట్ల రూపాయలు ఈ యొక్క దుర్వినియోగం జరిగింది. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ 69 లక్షల మొత్తంలో అనేక మందిని కూడా దీంట్లో తొలగించేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. దీనికి కూడా ఒక సీలింగ్ పెట్టేసి సీలింగ్ ప్రకారం రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాంతో పాటుగా ఈ రైతు భరోసాలో ప్రధానంగా ఇటు ట్యాక్స్ పేయర్లు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఎవరికి ఇవ్వాలి వద్దనే దానిపైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.
రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక ఇందులో కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది. 14 అంశాల ఎజెండాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోదముద్ర పడింది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించాల్సిన స్థలంపై కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ఇక క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక జనవరి 8న వైజాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఇక అదేవిధంగా ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయవలసిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ఇక ప్రధాని పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. ఇక ఇందులో కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది. 14 అంశాల ఎజెండాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోద ముద్ర పడింది. చిత్తూరు జిల్లాలో అయితే హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించాల్సిన స్థలంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. క్లీన్ ఎనర్జీ పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో టీఎస్ ఏర్పాటుపై కూడా చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఇక అదేవిధంగా జనవరి 8న వైజాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయవలసిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రధాని పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపు చేస్తూ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్.